ఈనాడు చూస్తే గుడ్ మార్నింగ్ అంటూనే గుటకాయ స్వాహ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కన్ను పడిందంటే ఏ భూమైన వశం కావాల్సిందే, 100 ఎకరాల కబ్జా, ఆ నేత అవినీతిలో అనంతం అంటూ మేబీ గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుకుంటా, కేతిరెడ్డి గురించి అనుకుంటా ఇది గుడ్ మార్నింగ్ అంటూనే గుటకాయ స్వాహ అంటే అతను. అంటే ఇప్పటిదాకా ఆంధ్రజ్యోతి రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎమ్మెల్యేలని కరప్షన్ కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఇక అది పెద్దగా ఆశించింది ఎక్కినట్లేరు, అందుకని ఇప్పుడు లేదా దాని ఫాలోఅప్గా ఈనాడు ప్రారంభించినట్టుంది. ఇవాళ ఫస్ట్ స్టోరీ అయి ఉంటుంది ఇది. అంటే రోజుకి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎందుకంటే ఇప్పటికీ చాలా రకాలైనటువంటి నెగిటివ్ స్టోరీస్ ప్రొజెక్ట్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగా జనంలో ఆశించిన స్పందన ఇంకా వచ్చినట్టు కనిపించట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేలందరూ దుర్మార్గులు కాబట్టి వాళ్ళకి ఓటేయొద్దు అనేటటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. ఇందులో వాస్తవాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటిది చాలామందికి కనబడతానే ఉంది, గతంలోనూ ఇప్పుడు కూడా. అయితే ఈ మైనింగ్లు ఇట్లాంటి వాటిని జనం సీరియస్గా తీసుకుంటారా, వాళ్ళు దోచుకున్నటువంటి దాని మీదన అన్నటువంటి పాయింట్ ఎన్నికల్లో మళ్ళీ అదే దోపిడీదారులు ఎన్నికవుతున్నారు. ఈ పార్టీలో దోపిడీదారు బదులు ఆ పార్టీలో దోపిడీదారు ఎన్నికవుతున్నారు తప్పించి దోపిడీదారు కాని వాళ్ళు ఎన్నిక కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి, లేకపోతే ఇదివరకు ఇప్పుడు ఎందుకు జేసీ బ్రదర్స్ ఎవరు అక్కడ దోచుకున్నటువంటి వాళ్ళే కదా, లేకపోతే కొట్టిపాటి రవికుమార్ ఎవరు తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు అట్లాగా దోచుకున్నాడని అతని మీద కేసులు పెడితేనే కదా తెలుగుదేశంలో చేరింది. ఇప్పుడు అతను తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతున్నాడు. కర్ణం బలరాం ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇటుకొచ్చారు. కాబట్టి రాజకీయ పార్టీలలో ఉంటూ మైనింగు, ఇసుక ఇట్లాంటిది సంపాదించుకోవడం అన్నటువంటిది సహజమైపోయింది. కొంతమందికి సాధ్యమవుతుంది వాళ్ళ ఏరియాలో, కొంతమందికి సాధ్యం కావట్లేదు. అదే తేడాల్లో వార్తలు రాయడంలో తప్పేం లేదు. రాయడం వల్ల కనీసం వాళ్ళకి చురుకన్నా ఉంటుంది.